జోష్న దాసు కూతురని తెలియడంతో ఊహించని నిర్ణయం తీసుకున్న శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? జోష్న దాసు కూతురని తెలియడంతో శివన్నారాయణ ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా దాసు చెప్పడానికి ప్రయత్నించేసరికి ఇంకా దాసు అయితే నిజం చెప్పకుండా కార్తీక్ ఆపేస్తాడు. ఏంటి మావయ్య, ఎన్ని రోజులు చెప్పని నిజం ఇప్పుడు చెప్పేస్తానంటావేంటి అనగానే, చెప్పాలి కదా కార్తీక్, ఎందుకంటే వదినను బ్రతికించేది దీపే గాని నా కూతురు జోష్న కాదు కదా అని చెప్పనేసరికి, నువ్వు చెప్పింది నిజమే మావయ్య, కానీ ఇప్పుడు అత్తకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం చెప్పడానికే ఇంట్లో వాళ్ళు ఎంతో టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి నీ కూతురు జోష్న కాదు దీప అని చెప్తే ఒక్క విషయం చెప్పడానికి ఇంత టెన్షన్ పడుతున్న వాళ్ళకి ఈ విషయాన్ని జీర్ణించుకోగలరా అని చెప్పనగానే, నువ్వు అంటున్నది కూడా నిజమే కార్తీక్, కానీ నిజం తెలియాలి కదా కార్తీక్, తెలియకపోతే వదిన్ని ఎలా బ్రతికించుకుంటాము? ఇప్పుడు కాదు తర్వాత అయినా చెప్పొచ్చు అనడానికి మనకు సమయం కూడా లేదు కదా అనగానే, నేను చెప్తాను మామయ్య, వీలు చూసుకొని అత్త పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని నేను చెప్తాను అంటూ కార్తీక్ అయితే అక్కడికి సముదాయించి పంపించేస్తాడు. జోష్నకు మాత్రం అనుమానమే. బావా నాన్న ఎంతసేపు మాట్లాడుకున్నారు, నేనే ఇంటి వారసురాల్ని కాదని తన కూతున్నన్న విషయం చెప్పేశాడా ఏంటి? ఇదంతా చూస్తుంటే తెలిసినట్టే ఉందే అని ఆలోచిస్తూ ఉంటుంది జోష్న అయితే. ఇంక ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిన తర్వాత కాశీని రిలీజ్ చేయించి అంటే బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొస్తాడు శ్రీధర్ అయితే. ఎందుకంటే దశరథ్ ఫోన్ చేసి చెప్తాడు. ఫోన్ చేసి చెప్పేసరికి కోర్టు బెయిలుతో తీసుకుని ఇంటికి తీసుకొస్తాడే కానీ స్వప్న మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది కాశీ మీద. ఎందుకంటే నమ్మక ద్రోహం చేశాడు కదా, అది ఆ జోష్నతో చేతులు కలిపి ఇంటి అల్లు మాంగార్ని ఇంత దారుణంగా మోసం చేసి సాక్ష్యం చెప్పిగా మరి జైల్లో పెట్టించాడు అన్న ఉద్దేశంతో ఇంకా చాలా కోపంగా స్వప్న ఇంట్లోకి రావడానికి వీల్లేదు. కాదు కూడదు, ఇంట్లోకి వస్తే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాను, ఇతనితో కలిసి నేను కాపురం చేయలేను, మాకు విడాకులు కావాలి అంటూ చాలా కోపంగా స్వప్న చెప్పేసేసరికి కాశీ పౌరుషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అప్పుడే జోష్న విషయం వస్తుంది. ఏంటమ్మా స్వప్న, జోష్న గురించి ఏంటి అనగాని, ఏమీ లేదులే బావా, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అనేసరికి స్వప్న గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేసరికి, ఏమైంది స్వప్న అని చెప్పాను కానీ, కాశీ నన్ను మోసం చేశాడు మావయ్య, మా అమ్మ నాన్నలను ఎదిరించి మరీ నేను కాశీని పెళ్లి చేసుకున్నాను, కానీ కాశీ నన్ను ఎంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. మా నాన్న ఏం తక్కువ చేశాడు మావయ్య, తనకు ఉద్యోగం లేకపోయినా కానీ మా ఇంట్లో పెట్టుకుని కన్న కొడుకులా చూసుకున్నాడు కదా, మా అన్నయ్య కూడా మా నాన్న దగ్గర లేడు, కానీ మా ఆయన్ని చూసుకున్నాడు కదా, ఆయన కృతజ్ఞత లేదు కాశీకి అని చెప్పనేసరికి, అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పనగానే, కాశీదంతా ఎవరి కోసం చేశాడో తెలుసా మావయ్య, జోష్న కోసం. జోష్నతో చేతులు కలిపి మా నాన్న చేసిన పనిని బయట పడనివ్వకుండా మా నాన్నని జైలు పాలు చేశారు అనగానే, ఏంటమ్మా స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును మావయ్య, జోష్న కంపెనీలో ఏయో ఫ్రాడ్ పనులు చేసిందంట, ఇష్టానుసారంగా డబ్బులు వాడుకుందంట. ఆ విషయం అంతా తెలిసి నాన్న అవన్నీ కూడా ఒక ఫైల్లో గ్యాదర్ చేశారు. ఆ విషయం కాస్త కాశీ వెళ్ళి జోష్నకు చెప్పాడు. జోష్న, కాశీ, మరొక వ్యక్తి వైరా, వీళ్ళ ముగ్గురు కలిసి నాన్నను చెయ్యని తప్పుకి శిక్షగా జైల్లో పెట్టించారు. కానీ అన్నయ్య వీళ్ళిద్దరిని పట్టుకున్నాడు, కానీ అప్పుడు కూడా కాశీ జోష్న పేరు బయట పెట్టలేదు మావయ్య. మరి జోష్న అంటే కాశీకి అంత ప్రేమేంటో అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు మోసం చేస్తుంది, ఎప్పటికప్పుడు తనని ఇబ్బంది పెడుతుంది అని తెలిసినా కానీ కాశీ మాత్రం జోష్ననే నమ్మాడు, కానీ మా నాన్నను కూడా నమ్మలేదు మావయ్య అంటూ ఏడుస్తూ ఉండేసరికి ఒక్కసారిగా ఇంకా దాసు షాక్ అయిపోతాడు. అంటే కాశీ జైలుకి వెళ్ళడానికి కారణం జోష్ననా? జోష్ని ఇదంతా చేసిందా? జోష్నకు తెలీదు,
కాశీకి తెలీదు జోష్న తన సొంత అక్క అని. కానీ జోష్నకు తెలుసు కదా కాశీయే తన తమ్ముడని. ఆ రోజు కాశీని జైల్లో పెట్టినప్పుడు కూడా జోష్నకు ఫోన్ చేస్తే ఎవ్వరికీ చెప్పొద్దని అప్పుడు కూడా పట్టించుకోవడం మానేసి మోసం చేసింది. ఇప్పుడేమో తన అవసరాలకి తనకు ఉపయోగపడేటట్టుగా కాశీని ఉపయోగించుకుని తీరామోసి నిజం బయట పడే సమయానికి తనకేం తెలియదన్నట్టు సైలెంట్గా ఉందా? ఎంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో జోష్నను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా దాస్ అనుకుంటాడు. ఇంకిక్కడ కార్తీకు దీప మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నిజం ఎలా బయట పెట్టాలో తెలియట్లేదు అనగానే, అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు బావా. అమ్మకు నిజం చెప్పకపోతే అమ్మను ఎలా మనం బాగు చేయించుకుంటాము? అమ్మ ఎలా కోలుకుంటుంది? అది అర్థమవుతుంది అసలు? ఎందుకు ఇలా చేస్తున్నావు బావా? దాసు బాబాయ్ ఎందుకు వచ్చాడు? నిజం చెప్పడానిక? మరి నిజం తెలియాలి కదా అనగాని, ఏం మాట్లాడుతున్నావు దీప? ఇప్పుడు నిజం తెలిస్తే అత్త తట్టుకోగలదా అని చెప్పాను. కానీ అమ్మకు చెప్పినా చెప్పకపోయినా అమ్మకు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఖాయం, ట్రీట్మెంట్ చేయించడం ఖాయం. ఆ ట్రీట్మెంట్ నా ద్వారానే చేయించాలనేది కూడా ఖాయమే. మరి అలాంటిటప్పుడు నిజం చెప్పకుండా ఎన్ని రోజులు దాచిపెడతావు? ఈలోపు జోష్న ఏదైనా చెయ్యరాని పని ఏదైనా చేస్తే అమ్మ ప్రాణాలే తీసేస్తే ఆల్రెడీ ఉదయం ప్రయత్నించింది. ఇప్పుడు ఏదైనా చెయ్యాలనుకుంటే ఏం చేస్తావు బావా? ఏం చేసినా జరిగినా మాత్రం నేను అస్సలు ఊరుకోను బావా. అమ్మకేమీ కావడానికి వీల్లేదు అని చెప్పనేసరికి, ఏంటి దీప ఇంత కోపంగా మాట్లాడుతున్నావు అనగానే, నా బాధ నీకు కోపంగా అర్థమవుతుందా బావా? మా అమ్మ బావా చిన్నప్పటి నుంచి నాకు తల్లి ప్రేమ దక్కలేదు. ఇక్క మీదటైనా సరే నాకు తల్లి ప్రేమ దక్కాలని అనుకుంటున్నాను కదా. పోనీ తల్లి ప్రేమ దక్కకపోయినా పర్వాలేదు, మా అమ్మను బ్రతికించుకునే అవకాశం ఏ కూతురుకు రాదు. తన తల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక రకంగా నేను అదృష్టవంతురాలని అనుకోవాలి. ఎందుకంటే మా అమ్మ నాకు జన్మనిచ్చింది. నేను మా అమ్మకు పునర్జన్మనివ్వడానికి నాకు అవకాశం దొరికింది. మా అమ్మ రుణం తీర్చుకోవడానికి నాకు ఇంత గొప్ప అవకాశం దొరికినప్పుడు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బావా. నేను మా అమ్మను బ్రతికించుకుంటాను, బ్రతికించుకుని తీరుతాను అని చెప్పి మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు దాసు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఏంటి దాసు మావయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు మావయ్య అనగానే, నిజం దాచడం నాకు ఇష్టం లేదు కార్తీక్, నేను నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను అనగానే, ఇప్పుడెందుకు మావయ్య ఈ టైంలో ఏంటి అని చెప్పాను. కానీ లేదు, ఇప్పుడే తెలియాలి, ఇప్పుడే శివనారాయణ గారికి నిజం చెప్పేయాలి. నేను ఆల్రెడీ వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను, నిజం చెప్పేస్తాను, అస్సలు ఆలోచించను. నువ్వు వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేయను అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అక్కడ ఏదో జరగపోతుంది దీప, నేను వెళ్ళొస్తాను అనగానే, నేను వస్తాను బావా అని చెప్పనిద్దరికి, వద్దు, నువ్వు ఈ టైంలో బయటికి రావడం అంత మంచిది కాదు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్తాను అని కార్తిక్ కాస్త బయలుదేరి ఇంకా అక్కడికి వస్తాడు. వచ్చేసరికి జోష్న దాసుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాసు ఇంకా ఎంట్రన్స్ అయ్యి పైనుంచి జోష్న చూస్తూ ఉండేసరికి, ఇదేంటి నాన్న ఈ టైంలో వచ్చాడు అనుకుంటూ గబగబా కిందకొస్తుంది. శివనారాయణ గారు అంటూ గట్టిగా కేకలు వేసేసరికి జోష్న గబగబా కిందకు వచ్చి, నాన్న వద్దు నాన్న, చెప్పొద్దు నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న అంటూ దాసు కాళ్ళు పట్టుకునేసరికి లోపు శివనారాయణ అందరూ కూడా వచ్చేస్తారు. ఏంటి దాసు ఈ టైంలో వచ్చావు అని చెప్పాను. కానీ మీకు నేను ఉదయం చెప్పాలనుకున్న నిజం చెప్పడానికి వచ్చాను అనేసరికి, నిజమా? ఏంటా నిజం అని చెప్పనేసరికి, జోష్న మీ కూతురు కాదు, ఎందుకంటే మీ కూతురు చావుని జయించి వేరే చోట బ్రతుకుతుంది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు దాసు? జోష్న నా కళ్ళ ముందే ఉంది కదా, చావుని ఎదిరించి వేరే చోట బ్రతుకుతుంది అంటావేంటి అనగానే, జోష్న నీ కూతురు కాదు వదినా అని చెప్పనేసరికి, ఎవరి కూతురు మరి అని దశరథ్ అడగడంతో నా కూతురు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా దాసు? నీ కూతురేంటి జోష్న సుమిత్ర దశరథుల కూతురు కదా అని చెప్పాను. కానీ కాదు శివనారాయణ గారు, ఎందుకంటే మార్చింది మా అమ్మే కాబట్టి. ఏంటమ్మా ఇంకా సైలెంట్గా ఉన్నావా? నువ్వు బిడ్డల్ని మార్చావు కదా, మార్చిన విషయం నువ్వు చెప్పకపోతే వాళ్ళు నమ్మేటట్టు లేరేమో,
కానీ నీకొక విషయం చెప్పాలి. ఇన్ని రోజులుగా నేను చెప్పని విషయం. నా తలకు ఎవరో కొట్టారు అని చెప్పి నువ్వు నన్ను అడిగావు చూసావా? నా తల మీద కొట్టి నా ప్రాణాలు తీయాలనుకున్నది ఎవరో చెప్పనా? నువ్వు బిడ్డల్ని మార్చి ఈ ఇంటి వారసురాలుగా చేసావే, నీ సొంత రక్తాన్ని. నీ మనవరాలు జోష్నే నన్ను కొట్టి ప్రాణాలు తీయాలనుకుంది. దానికి సాక్ష్యం ఎవరో చెప్పనా? దశరథ్ అన్నయ్యే జోష్న నుంచి నన్ను కాపాడి తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి నన్ను బ్రతికించాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. అయితే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అవును పిన్ని, దాసును కొట్టి ప్రాణాలు తీయాలనుకున్నది జోష్నే. ఉదయం దాసు వచ్చింది కూడా ఆ విషయం చెప్పడానికేమోనని చెప్పి నేను చెప్పకుండా అడ్డుపడ్డాను. ఎందుకంటే జోష్న అలా చేసిందని తెలిస్తే నాన్న జోష్నను ఎక్కడ ఇంట్లోంచి బయటకు గెంటేస్తారేమోనన్న భయంతో అని చెప్పనేసరికి ఇంకా జోష్న వంక చూసి, ఏంటే నువ్వేనా మీ నాన్నను కొట్టి చంపాలనుకున్నది అని చెప్పనేసరికి అది గ్రాని అని చెప్పాను. కానీ చెంప చెల్లు మనిపిస్తుంది. వెంటనే ఇంకా పారిజాతం శివనారాయణ గారి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీ ఇంటి వారసురాల్ని మీ నుంచి దూరం చేశాను. జోష్న మీ ఇంటి వారసురాలు కాదు, నా మనవరాలు, దాసు కూతురు అని చెప్పనగానే శివనారాయణ పారిజాతం చెంప చెల్లు మనిపిస్తాడు. ఎందుకు ఇదంతా చేసావనగానే, మీ మీద కక్ష తీర్చుకోవడం కోసం శివనారాయణ గారు. ఎందుకంటే మీరు మా అమ్మని పెళ్లి చేసుకున్న భార్యలా ఎప్పుడూ చూడలేదు. అందుకే ఈ ఆస్తి మొత్తం తన ఇంటి వారసురాలకే దక్కాలి అన్న ఉద్దేశంతో నా బిడ్డ చనిపోయిందని అందరినీ నమ్మించి మీ బిడ్డని, సుమిత్ర దశరథ్ అన్నయ్యల బిడ్డను కాస్త ప్రాణాలు తీయడానికి వేరే వాడికి ఇచ్చేసరికి వాడు ప్రాణాలు తీయలేక పసిబిడ్డని చూసి ఒక బస్టాండ్లో వదిలిపెట్టేశాడు. మా అమ్మకు ఆ బిడ్డ ప్రాణాలతో లేదు అని అనుకుంది. కానీ నేనే మా అమ్మకు ఆ బిడ్డ బ్రతికే ఉంది, ఇంటి వారసురాలు బ్రతికే ఉంది, ఎప్పటికైనా ఇంటికి తీసుకొచ్చి చేరుస్తాను అని చెప్పాను. కానీ మరి నా బిడ్డెవరు దాసు అని చెప్పి ఇంకా సుమిత్ర అడిగేసరికి, నీ బిడ్డ ఎవరో కాదు వదినా, ఇన్ని రోజులు నిన్ను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుందే దీపే నీ అసలైన కూతురు, నీ రక్తం పచ్చుకు పుట్టిన నీ కూతురు. అందుకే దీపను నువ్వు ఎంతలా సహించుకున్నా నీ మీద దీప అంత ప్రేమ చూపించింది. కడుపుతో ఉన్నా కానీ మీ ఇంటికి వచ్చి మరీ సేవలు చేస్తూ ఉంది. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ తను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే తన తల్లిదండ్రుల చేతుల్లో పెరగకపోయినా తన తల్లిదండ్రులకు తను సేవలు చెయ్యాలని, దగ్గరుండి చూసుకోవాలి అన్న ఉద్దేశంతో దీప కార్తీకులిద్దరూ ఇక్కడ ఉన్నారు అని చెప్పనేసరికి, అంటే దీప కార్తీకులిద్దరికీ ఈ విషయం తెలుసా అని చెప్పాను. కానీ తెలుసు అన్నయ్య, దీపకు కార్తీక్కి కూడా తెలుసు, మీరే తన కన్న తల్లిదండ్రులన్న విషయం. కానీ ఈ విషయాన్ని ఇప్పటికొచ్చి చెప్పలేకపోయారు. ఇక్కడ సుమిత్ర వదినకు ప్రాణాలు కాపాడేది దీప అని తెలిసినా ఆ నిజం వదినకు తెలిస్తే వదిన తట్టుకోలేదనే ఉదయం నేను చెప్పడానికి వచ్చినా కార్తీక్ చెప్పనివ్వలేదు. కానీ ఇలాంటి పాపాత్మురాల్ని ఇంకా ఇంట్లో ఉండనివ్వకూడదు. సొంత తమ్ముడు అని తెలిసే కదే నా కొడుకును కూడా ఇందులో ఇరికించావు అని చెప్పాను. కానీ ఎందులో ఇరికించింది దాసు అని చెప్పనేసరికి, ఎందులో ఇరికించిందా శ్రీధర్ బావా, జోష్న చేసిన ఇంకా ఎన్నో తప్పులు, అంటే తను ఆ కంపెనీలో చేసిన ఎంతో డబ్బుని జోష్న తన సొంత ఖర్చులకు వాడుకుందంట. ఆ విషయం శ్రీధర్ బావకు కాశీకి కూడా తెలుసు. కానీ కాశీ శ్రీధర్ బావ మీద ఉన్న కోపంతో ఉండేసరికి అది జోష్న వీక్నెస్గా మార్చుకుని కాశీని తన మాయ మాటలతో మెస్మరైజ్ చేసి శ్రీధర్ బావని జైలు పాలు చేయించేటట్టు చేసింది జోష్న. అప్పుడు జోష్నకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా జోష్న చేతిలో పెట్టాలని కాశీ అనుకున్నాడు. అవన్నీ కూడా జోష్న చేతికి వస్తే
జోష్న చేసిన తప్పు ఎప్పటికీ బయటపడదు కదా, తను వాడుకున్న ఖర్చులు ఎప్పటికీ బయటికి రావు కదా, బావను జైల్లో పెట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని జోష్న ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది దశరథ, జోష్న ఇలా ఎందుకు చేసిందో. ఆ రోజు వైరాగాడు చెప్పింది నిజమే, కానీ వైరాగాడు చెప్పింది మనం నమ్మలేదు. జోష్ని ఇదంతా చేయించిందని వైరా చెప్తే మనం నమ్మలేకపోయాము అని చెప్పనేసరికి ఇంకా శివనారాయణ మాత్రం చాలా కోపంగా జోష్న వంక చూస్తాడు. చిచి, ఇలాంటి దాన్న ఎన్ని సంవత్సరాలు నా సొంత రక్తమని ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా కానీ తను ఇంట్లో ఉంది. చీచి, దీన్న ఇన్ని రోజులు నా మనవరాలుగా అనుకున్నది అని చెప్పి ఇంకా శివనారాయణ అసహించుకుంటాడు. నీకు గుర్తుందా దశరథ, ఆ రోజు సుమిత్రకు బాగోలేనప్పుడు రాత్రికి రాత్రి పెట్టి బేడా సర్దుకుని ఎందుకు వెళ్ళిపోయిందో. తను ఎక్కడే ఉంటే తను సుమిత్ర కూతురు కాదన్న విషయం బయట పడిపోతుందని, సుమిత్రకు ప్రాబ్లం ఉంది అన్న విషయం బయట పడేస్తే సుమిత్ర ప్రాణాలు పోతాయి, తను ఇంటి వారసురాలన్న నిజం బయట పడదని జోష్న పారిజాతం కలిపి సుమిత్రకు ఉన్న ఆ బ్లడ్ క్యాన్సర్ అనే రోగాన్ని బయట పెట్టాలని చూశారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మావయ్య, బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరంతా మాట్లాడుకున్నప్పుడే నేను విన్నాను, కానీ నాకు తెలుసన్న విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని, తట్టుకోలేరు అన్న ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు చెప్పలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా నేను దీన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను అంటూ బయటికి నడవ్వే అంటూ శివనారాయణ అనేసరికి నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఏం తప్పు చేశాను అనగానే, తప్పు నువ్వొక్కటి చేయడమేంటి, చాలా తప్పులు చేసావు. ఏ దీపను హతమార్చాలని నువ్వు చూడలేదా? దీప ఇంటి వారసురాలు అన్న విషయం నీకు తెలిసిన తర్వాత దీపను అంతం చేయాలని నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించలేదు? చివరికి దశరథ అన్నయ్య మీద కూడా హత్య ప్రయత్నం చేసింది నువ్వే కదా. ఎందుకంటే దీప జైలుకి వెళ్ళి కూర్చుంటుంది, నువ్వు ఇంటి వారసురాలుగా చలామణి అవ్వచ్చు అన్న ఉద్దేశంతోనే కదా. ఒకటి కాదు, రెండు కాదు వదిన, చాలా చాలా తప్పులే చేసింది జోష్న. జోష్న చెయ్యని తప్పు లేదు, కానీ ఎప్పుడుకప్పుడు జోష్నను నేను మందలిస్తూనే ఉన్నాను. ప్రతి క్షణం జోష్నను నేను ఇంకా నిన్ను ఇంట్లో ఉంచడం అనవసరమే, ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా జోష్నను పారిజాతాన్ని బయటకు గెంటేస్తాడు. బయటకు గెంటేసేసరికి సుమిత్ర ఈ విషయాలన్నీ తెలుసుకుని దీప తన కూతురన్న విషయం తెలుసుకున్న తర్వాత దీపను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా సుమిత్ర బాధ పెట్టడం, తనను నోటుకొచ్చినట్టల్లా తిట్టడం, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఎంతగానో బాధపడుతూ ఇంకా అలాగే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇంకా సుమిత్ర అయితే ఇంకా అలా కుప్పకూలిపోయేసరికి అమ్మ సుమిత్ర అంటూ గబగబా తీసుకెళ్ళి ఇంకా లోపలి పడుకోబెట్టేసరికి ఇంకా కార్తీక్ వస్తాడు. వచ్చేసరికి పారిజాతం జోష్నాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేసి ఉంటారు. ఇంకా సుమిత్రను గదిలో పెడతారు. ఏమైంది తాత అని చెప్పనేసరికి, ఏంట్రా ఏమనుకుంటున్నావు, అసలు నీకు తెలిసిన నిజం నాకెందుకు చెప్పలేదురా? నువ్వు ఇంటి వారసుడువు కాదా? నీకు ఇంటితో ఏ సంబంధం లేదా? అంటే నువ్వు కూడా మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావా? దీపకు కూడా తెలుసంట కదరా దీపే ఇంటి అసలైన వారసురాలని, మరి ఎందుకురా చెప్పలేదు అంటూ శివనారాయణ కార్తీక్ని నిలదీస్తాడు. ఇదే మాట నేను చెప్పుంటే మీరు నమ్మేవారా తాత? నేను చెప్తే నమ్ముతారా అసలు అని చెప్పనేసరికి, అది కాదురా, చెప్పాలి కదా, నువ్వు నాకు అబద్ధం చెప్తావా? నేను నీ మీద ఎంత కోపంగా ఉండేవాణ్ణి, అలాంటిది ప్రతి ఒక్క విషయం నీకు చెప్పే చేస్తున్నాను. మరి నీ మీద నేను అంత నమ్మకం పెంచుకున్నప్పుడు తాత ఇది పరిస్థితి ఎలా జరిగింది అని నువ్వు నాకు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా చెప్పాలి కదరా. మీ మావయ్య కూడా నిన్ను కొడుకులానే కదా చూసుకున్నాడు. పోనీ మీ మావయ్యకైనా చెప్పావా
ఎవ్వరికీ చెప్పకుండా ఈ జోష్నని ఇంకా ఇంట్లోనే ఉంచి సుమిత్ర ప్రాణాలు తీసేద్దామనుకున్నావా? ఆ రోజు మేము రావడం ఆలస్యమైనా, సుమిత్ర నిద్రపోకపోయినా ఆ రోజే సుమిత్ర ప్రాణాలు పోయి ఉండేవి కదా. మేమంతా భయపడ్డాము. ఆల్రెడీ సుమిత్రకు తనకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం తెలుసంట. మనం మాట్లాడుకున్నప్పుడే వినిందంట అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తీక్. అయితే కార్తీక్ టెన్షన్ పడేసరికి అది కాదు తాత అని చెప్పాను, కానీ ఇంకా వద్దురా, నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదురా, ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తావనుకోలేదు అని చెప్పాను. కానీ అది అంటూ శివనారాయణ అనేసరికి ఇంకా వెంటనే సుమిత్రకు కొంచెం ఆవేశం అది ఎక్కువ వచ్చేసి దగ్గు బాగా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే కార్తీక్ హారికకు ఫోన్ చేస్తాడు. మేడం పరిస్థితి ఎలా ఉంది అనగానే, అస్సలు ఆలస్యం చేయకండి, వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేసేయండి అని చెప్పాను. కానీ సరేనని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఇంకా దీప ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉండగానే, దశరథ్ గారు మీ అమ్మాయి ఎక్కడా అని చెప్పాను. కానీ తను కూడా ఇప్పుడు రావాలండి అనగానే, అయ్యో రావాలి కదండి, టెస్టులు చెయ్యాలి, ఏ టైం అయినా సరే ఆపరేషన్ చేసేయాలి, ఆలస్యం చేయకూడదు అని చెప్పాను. కానీ ఇప్పుడే కార్తీక్ వెళ్ళి దీపను తీసుకురా అని చెప్పనేసరికి, అదేంటి మీ అమ్మాయి జోష్నాని చెప్పారు కదా, మరి దీపాని అంటారేంటి అనగానే, లేదు డాక్టర్, మా అమ్మాయి దీపనే, జోష్న కాదు, అదొక పెద్ద కథ అని చెప్పనేసరికి, సరే వెళ్ళండి కార్తీక్, వెళ్ళి ముందు దీపగారిని తీసుకురండి అని చెప్పనేసరికి ఇంకా గబగబా కార్తీక్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి దీప అని చెప్పనేసరికి, ఏంటి బాబా ఏమైంది, అమ్మ పరిస్థితి ఎలా ఉంది, అమ్మ బాగానే ఉందా, దాసుబాబాయ్ నిజం చెప్పేశాడా అని చెప్పనేసరికి, అత్తను హాస్పిటల్కి తీసుకువెళ్లారు, నిన్ను అర్జెంటుగా డాక్టర్ తీసుకురమ్మంటున్నారు అని చెప్పాను. కానీ సుమిత్ర వదనకి ఒంట్లో బాగోకపోతే దీపాని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పడం ఏంట్రా అని చెప్పనేసరికి, ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజం దాచిపెట్టానమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇంటి అసలైన వారసురాలు జోష్న కాదు, దీపే ఆ ఇంటి మీ అన్నయ్య కూతురు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావురా, మరి జోష్న అని చెప్పాను. కానీ దాసు మామయ్య కూతురు, దాసు మామయ్య ఇప్పుడే ఆ నిజాన్ని ఆ ఇంట్లో చెప్పాడు, అందుకే సుమిత్రత్త పడిపోయింది, హాస్పిటల్కి తీసుకువెళ్లారు, దీపకు కొన్ని టెస్టులు చేయాలంట, ఎందుకంటే బోన్ మ్యారో ఆపరేషన్ జరగాల్సింది దీప ద్వారానే కదా, అందుకనే హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ గారు ఫోన్ చేశారు అనగానే, మరి తను కడుపుతో ఉంది కదరా అని చెప్పనేసరికి, ఏం కాదులే అత్తయ్య, మా అమ్మను కాపాడుకునే అవకాశం ఎలాగ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, నేను కడుపుతో ఉన్నా నాకేం కాదు, నాకు ఎలాంటి కష్టం లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా గబగబా దీపను తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దీపకు చేయాల్సిన టెస్టులన్నీ చేసి ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేస్తున్నాము అనగాని, అన్నీ మ్యాచ్ అయ్యాయా డాక్టర్ గారు అని చెప్పనేసరికి, ఎందుకు మ్యాచ్ అవ్వవు శివనారాయణ గారు, దీప సుమిత్ర గారి కూతురే కదా, ఖచ్చితంగా మ్యాచ్ అయ్యాయి అని చెప్పి మాట్లాడేసరికి అప్పుడు పూర్తిగా నమ్ముతాడు శివనారాయణ. అయితే ఇంకా ఆపరేషన్ అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొచ్చేసి ఇంకా దీపను సుమిత్రను హాస్పిటల్ ఐసీయూలోకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు. ఇంకా జోష్న పారిజాతం అయితే నడి రోడ్డు మీద నిలబడిపోతారు. ఇంకా దాసు వీళ్ళతో పాటు హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు. రోడ్డు మీద నిలబడిపోయేసరికి, ఇలాంటి పరిస్థితి ఎప్పటికైనా వస్తుందని నాకు తెలిసే అని చెప్పాను. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇదంతా చేశావు, మా అమ్మకి ఇలా జరిగే పని లేకపోతే నిజం బయట పడకపోనేమో అనగాని, నువ్వు చేసిన పాపాలకి నిజం బయటపడకుండా ఎందుకుంటుందే, నా కొడుక్కి ఎప్పుడో నిజం తెలుసు, నీకు కూడా తెలుసు, దీపే ఇంటి వారసురాలని, అయినా సరే నువ్వేమన్నా సైలెంట్గా ఉన్నావా, పోనీ తప్పు చేశాననే గిల్టీనెస్ నీలో ఏమైనా ఉందా, అయినా పొగరగానే దీపకు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చావు, ఈ నిజం ఎప్పుడో బయట పెట్టాల్సింది కార్తీక్, అయినా బయట పెట్టలేదు, ఇది నీ అదృష్టం అనుకోవాలి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు అందరూ కూడా. పారిజాతం జోష్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతారు. సుమిత్ర దీపనైతే ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళారు కాబట్టి ఆపరేషన్ చేస్తూ ఉంటారు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి దీప ఆ ఇంటి వారసురాలన్న విషయం తెలియాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.